సాధారణంగా హీరోయిన్స్ చాలా మంది సౌత్ లో స్టార్స్ గా ఎదిగి మెల్లగా బాలీవుడ్ కు చెక్కేసి అక్కడే సెటిల్ అయిపోతారు. వాళ్లకు అది కలిసి వస్తుంది కూడా. కానీ మన తెలుగు హీరోలకు బాలీవుడ్ బ్యాడ్ లక్ మిగిల్చిందనే చెప్పాలి. అప్పట్లో మెగాస్టార్ నుంచి రీసెంట్ గా ఎన్టీఆర్ వరకు అందరూ బాలీవుడ్ కు వెళ్లి భంగపడ్డవాళ్లే. 90s లో చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగాక బాలీవుడ్ లో కూడా గుర్తింపు రావడంతో అక్కడికి వెళ్లి ప్రతిబంధ్, ఆజ్కా గుండారాజ్ సినిమాలు తీసి హిట్ కొట్టారు. ఆ తర్వాత ది జెంటిల్మెన్ సినిమా చిరుకి పెద్ద షాక్ ఇచ్చింది. అక్కడ హిట్ కొట్టినా ఇక్కడంత ఫేమ్ రాలేదు. ఫ్లాప్ తో ఎవరూ పట్టించుకోలేదు. దీంతో చిరు బాలీవుడ్ సైడ్ చూడటం మానేశారు. ఇక నాగార్జున శివ సినిమా హిందీలో కూడా హిట్ అవ్వడంతో వరుసగా ద్రోహి, ఖుదాగవా, క్రిమినల్ ఇలా పలు సినిమాల్లో హీరోగా, పలు సినిమాల్లో గెస్ట్ పాత్రలు చేసినా అంతగా బాలీవుడ్ లో స్టార్డమ్ తెచ్చుకోలేకపోయాడు కింగ్. దాదాపు హిందీలో నాగ్ 10 సినిమాలు చేశాడు. మొదట్లో కొన్ని హిట్ అయినా చివర్లో అగ్నివర్ష భారీ ఫ్లాప్ చూసింది. ఫ్లాప్స్ రావడం, ఎన్ని సినిమాలు చేసినా టాలీవుడ్ లో ఉన్నంత స్టార్డమ్ అక్కడ రాకపోవడంతో బాలీవుడ్ వద్దు అనుకుని వచ్చేశారు నాగ్. ఇటీవల బ్రహ్మాస్త్రాలో గెస్ట్ రోల్ చేసిన బాలీవుడ్ లో మాత్రం ఆ పాత్రకు అంతగా గుర్తింపు రాలేదు. ఇక వెంకటేష్ చంటి తెలుగులో హిట్ అవగా దాన్ని అనారి అని రీమేక్ చేశారు. బాలీవుడ్ లో అది హిట్ అయింది. ఆ తర్వాత తక్దీర్వాలా సినిమా చేస్తే డిజాస్టర్ గా మిగిలింది. మళ్ళీ బాలీవుడ్ లో వద్దనుకుని ఇక్కడే సెటిల్ అయిపోయారు వెంకటేష్. ఇక సీనియర్స్ లో బాలయ్య బాబు మాత్రం బాలీవుడ్ ను తప్పించుకున్నారు. పలువురు బాలయ్యతో బాలీవుడ్ లో సినిమాలు చేయాలని ప్రయత్నించినా బాలయ్య ఆసక్తి చూపించలేదు. ఇక ఈ జనరేషన్ హీరోల్లో రామ్ చరణ్ జంజీర్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి భారీ డిజాస్టర్ చూశాడు. మళ్ళీ చరణ్ అటువైపు కూడా చూడలేదు. ఇక ప్రభాస్ ఆదిపురుష్ చేశాడు. ఆ సినిమా ఎన్ని విమర్శలు, వివాదాలు చూసిందో మనందరికీ తెలిసిందే. కమర్షియల్ గా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ వార్ 2 అని వెళ్ళాడు. యాక్షన్స్ బాగున్న సినిమాలో కథ, కథనం రెగ్యులర్ రొటీన్ సినిమాగా వార్ 2 మిగిలింది. కమర్షియల్ గా కూడా యావరేజ్ గానే మిగిలేలా ఉంది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా అంతంత మాత్రమే నడుస్తోంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో వీకెస్ట్ ఫిలిం ఇదే అని బాలీవుడ్ అంతా అంటోంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు అసలు బాలీవుడ్ లో పని చేయను అని డైరెక్ట్ గానే చెప్పేశాడు. అల్లు అర్జున్ రాజ్ కుమార్ హిరానీతో సినిమా చేస్తాడని అప్పట్లో వార్తలొచ్చినా అవేవి వర్కౌట్ అవ్వలేదు. వెల్లంకొండ శ్రీనివాస్ మధ్యలో మన డైరెక్టర్తోనే బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ తీసి చేతులు కాల్చుకున్నాడు. గతంలో సీనియర్స్ అరాకొరా హిట్స్ కొట్టిన స్టార్డమ్, గుర్తింపు మాత్రం బాలీవుడ్ లో రాలేదు. దీంతో మన టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ అంటే వద్దు బాబోయ్ అంటున్నారట. ఇక తమిళ దర్శకులు మనకు ఫ్లాప్స్ ఇస్తారనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా నమ్ముతారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలు చేస్తే కష్టమే అంటున్నారు. కావాలంటే మన తెలుగు సినిమాలను RRR, పుష్పలాగా అక్కడ కూడా ప్రమోట్ చేసి పాన్ ఇండియా రిలీజ్ చేసి హిట్ కొట్టుకుందాం అంటున్నారు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రజెంట్ పాన్ ఇండియా టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు టాప్ ప్లేస్ లో ఉన్నారు. వీళ్లలో ఇప్పటికే చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాలు చేసేశారు. పుష్కర కాలం క్రితమే రామ్ చరణ్ బాలీవుడ్ లో జంజీర్ అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా దెబ్బకు మరోసారి బాలీవుడ్ వైపు చూడలేదు. అయితే RRR సినిమాతో మాత్రం పాన్ ఇండియా లెవెల్లో మెప్పించడంతో పాటు బాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ మరోసారి హిందీ సినిమా చేస్తాడనే గ్యారంటీ లేదు. ఇక బాహుబలితో ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా నిలిచిన ప్రభాస్ ఆదిపురుష్తో బాలీవుడ్ స్ట్రైట్ మూవీ చేశాడు. ఇక ఈ సినిమా రిజల్ట్ గురించి అందరికీ తెలిసిందే. గ్రాఫిక్స్ పరంగా ఏదైనా సినిమాను కంపారిజన్ చేయాలంటే ముందుగా ఆదిపురుష్తో ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి మరోసారి ప్రభాస్ బాలీవుడ్ వైపు చూసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వార్ 2 మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. కాబట్టి ఇది మల్టీ స్టారర్ లిస్ట్ లోకి వెళ్లిపోతుంది. ఈ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశపరచడంతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో మరో సినిమా చేస్తాడనే నమ్మకం లేదు. ఇక నెక్స్ట్ బాలీవుడ్ కి వెళ్లే లిస్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నాడు. పుష్ప 2 సినిమాలతో బాలీవుడ్ ని షేక్ చేసిన బన్నీ సంజయ్ లీలా బన్సాలి లాంటి డైరెక్టర్తో సినిమా చేసే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. ఒకవేళ బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే గనక టాలీవుడ్ రాత మార్చేలా ఉండాలంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లో లాంచ్ అయిన ఏ హీరో కూడా అంతగా సక్సెస్ అవ్వలేదు. సీనియర్ హీరోల నుంచి తర్వాత తరం హీరోల వరకు ఈ నటుడికి సరైన లాంచింగ్ చిత్రం పడలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లో లాంచ్ అయిన ఏ హీరో కూడా అంతగా సక్సెస్ అవ్వలేదు. సీనియర్ హీరోల నుంచి తర్వాతి తరం హీరోల వరకు ఏ నటుడికి సరైన లాంచింగ్ చిత్రం పడలేదు. సీనియర్లలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, జూనియర్లలో రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ వీళ్ళంతా బాలీవుడ్ లో ఇప్పటికే లాంచ్ అయిన స్టార్లు. కానీ ఎవరికీ అక్కడ గ్రాండ్ లాంచింగ్ దక్కలేదు.
సీనియర్ స్టార్లను మినహాయిస్తే తర్వాతి జనరేషన్ హీరోలైన గ్రాండ్ విక్టరీలు నమోదు చేస్తారనుకున్నారు. కానీ ఇంతవరకు ఆ ఛాన్సే లేకుండా పోయింది. వార్ 2తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయినా షేక్ చేస్తాడనుకుంటే అతను తేలిపోయాడు. రానున్న రోజుల్లో మరింత మంది స్టార్లు అక్కడ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ అందరికంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పైనే అందరి నమ్మకాలు బలంగా ఉన్నాయి. పుష్ప 2తో బాలీవుడ్ హీరోల రికార్డులే ఓ తెలుగు సినిమాతో తిరగరాశాడు బన్నీ. అర్జున్ సహా టాలీవుడ్ ఏమాత్రం ఊహించని సన్నివేశం ఇది. 1800 కోట్ల వసూళ్లతో వరల్డ్ వైడ్ బాహుబలి రికార్డులను సైతం తిరగరాసిన చరిత్ర బన్నీకే సాధ్యమైంది. అదే పుష్ప ది రైజ్ చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడిగాను ఎంపికయ్యాడు. 100 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఏ నటుడికి దక్కని అరుదైన గౌరవం, గుర్తింపు బన్నీకి సాధ్యమయ్యాయి. ఇలా బన్నీ పేరిట బాలీవుడ్లో నమోదైన రికార్డుల ఫలితంగా ఉత్తరాదిన స్ట్రైట్ సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ అయ్యేదని, అది బన్నీ ఇమేజ్తోనే సాధ్యమవుతుందని పరిశ్రమలో కొత్తగా చర్చ మొదలైంది. అయితే చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ చూసిన తర్వాత బన్నీ రిస్క్ చేస్తాడా అంటే డౌటేనని అంటున్నారు కొంతమంది. ఇక ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బన్నీ 22వ చిత్రం తెరకెక్కుతోంది. SSMB 29 తర్వాత ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుగా మారింది ఈ మూవీ. ఇప్పుడు మహేష్ సినిమాకి బన్నీ పోటీగా కనిపిస్తున్నాడు. అల్లు అర్జున్ హీరో కావడం, ఆ కథను అట్లీ డీల్ చేయడంతోనే ఈ రేంజ్లో బజ్ క్రియేట్ అవుతోంది. అత్యంత భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ నిర్మాణంలోకి దిగడం బన్నీ సినిమాకు మరో ఎత్తులా మారింది. చివరగా అట్లీ తీసిన జవాన్, బన్నీ చేసిన పుష్ప 2 హిట్ అయ్యాయి. దాంతో బన్నీ అట్లీ కాంబోపై భారీ అంచనాలున్నాయి.